ఏం జరగబోతోంది? ఈరోజు భేటీకి ప్రాధాన్యత ఏ రకంగా ఉంది? ఎస్ మనోజ్, అత్యంత సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి అనేక పదవులను అనుభవించారు. అనేక సార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టారు. ఎంపీగా సైతం ఒకసారి కరీంనగర్ లోక్సభ నుంచి, మరొకసారి నిజామాబాద్ లోక్సభ నుంచి పోటీలో దిగినటువంటి పరిస్థితి మనకు విదితమే. తెలంగాణ ఉద్యమంలో సైతం ఆయన కేసీఆర్ కు వ్యతిరేకంగా కరీంనగర్ లోక్సభ బై ఎలక్షన్స్ లో నిల్చున్నాడు. అయితే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్సీగా ఆయన పదవి పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి అయితే మనోజ్, గత 20 మాసాల నుంచి ఎప్పుడైతే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకొని ముందుకెళ్లడం జరిగిందో, అత్యంత ప్రాధాన్యత ఆయనకి డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యేకి లభించడము జీవన్ రెడ్డిని పక్కన పెట్టినట్టుగా భావించడం జరిగింది. దీంతో అక్కడి నుంచి ఆలక ఆగ్రహం, ఆవేదన కలగలిపి ఆయన దూరంగా ఉన్నారు. తన నిరసనను, అక్కసును బహిరంగంగానే వెళ్ళగక్కడం జరిగింది. పార్టీ విధానాన్ని ప్రశ్నించడం జరిగింది. ఈ క్రమంలో పలువురు ముఖ్య నేతలు ఆయనతో సంప్రదించడం జరిగింది. ఫోన్ లో సంప్రదించారు, డైరెక్ట్ గా ఇంటికి వచ్చి సంధానించడం జరిగింది. ముఖ్యంగా ఆయన మున్సిపల్ ఎన్నికల తర్వాత తనకు పరాభవం జరిగింది. అనేక సందర్భాల్లో నేను పార్టీలో ఉంటూ ఓటమిని చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ఎందుకు ఈ పార్టీలో కొనసాగాలి, నాకు ఆత్మ గౌరవం ముఖ్యమంటూ ఆయన బహిరంగంగానే విమర్శలు చేయడం జరిగింది. దీనిలో భాగంగా తన నిర్ణయాన్ని తీసుకున్నాను అంటూ గత నెల 25న జగిత్యాలలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తన అనుచరులతో కలిసి దాదాపు 3000 మందితో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పేసి రాజీనామా లేఖను విడుదల చేయడం జరిగింది. మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. ఆయనతో పాటు ఆయన పార్టీలో అనుభవించినటువంటి వేదన ఏంటి అనే దాన్ని కూలంకషంగా చర్చించడం జరిగింది మనోజ్. ఈ తర్వాత అప్పటికే ఇటు మీరు అన్నట్టుగా భారత రాష్ట్ర సమితి నుంచి అగ్రనాయకులు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి సైతం మా పార్టీలోకి రండి మీరు అని ఆహ్వానించడం జరిగింది. అంటే ఇంకా వేచి చూస్తాను, మా కార్యకర్తలు, ముఖ్య అనుచరులు, జగిత్యాల నియోజకవర్గ ప్రజలు, మా యొక్క శ్రేయోభిలాషులు అందరితో నేను చర్చించిన తర్వాత నా నిర్ణయం ఖచ్చితంగా త్వరలోనే తీసుకుంటా అన్నారు. దానిలో భాగంగానే తాజాగా నిన్న కేటీఆర్ యుఎస్ నుంచి వచ్చిన తర్వాత కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ముగ్గురు ఫామ్ హౌస్ లో చాలాసేపు మంతనాలు జరపడం జరిగింది. యాక్చువల్ గా ఏప్రిల్ 5వ తేదీన ముహూర్తం నిర్ణయించుకున్నారు. గతంలో ఉన్నటువంటి అంచనా ప్రకారం మార్చి 5న పార్టీకి రాజీనామా, ఏప్రిల్ 5న భారత రాష్ట్ర సమితిలో గులాబీ గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే కేటీఆర్ అందుబాటులో లేకపోవడము, మరి ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం ఉంది మరోజు. దీనిలో ఒకే నెలలో 2 సభలు సరి అనేది కాదు, ఇది ఖర్చుతో కూడినటువంటిది. అనేక అంశాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆయన వాయిదా వేసుకోవడం జరిగింది. దీనిలో కట్ చేస్తే తాజాగా కరీంనగర్ కు సంబంధించినటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర గులాబీ శ్రేణులంతా కలిసి కరీంనగర్ లోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో సమావేశమైన తర్వాత మంతనాలు జరిపి డైరెక్ట్ గా జగిత్యాలలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి నివాస స్థలానికి, నివాస గృహానికి చేరుకుంటారు. ఆయనతో మంతనాలు జరుపుతారు, పార్టీ రండి అని లాంఛనంగా ఇన్వైట్ చేస్తారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యం మనకు తెలుసు. దీనిలో మనం ముందుగానే చెప్పడం జరిగింది. అయితే ఈ నెల 27వ తేదీన, ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనా లేదంటే రంగారెడ్డి జిల్లాలోనా ఎక్కడ నిర్వహించాలి అనే దాని మీద ఒక నిర్ణయం, ఒక కొలిక్కి రాలేదు. మోస్ట్లీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అయితే ఉత్తర తెలంగాణలో మళ్ళీ మనం పట్టు సాధించవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించి ఎట్లా ముందుకెళ్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్ళాలి. త్వరలోనే డీలిమిటేషన్ వస్తుంది, డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ ఇవన్నీ వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మనం జీవన్ రెడ్డి లాంటి కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రాధాన్యత లేదు, తనకు అవకాశం కల్పించట్లేదు, కాంగ్రెస్ పార్టీకి ఇన్ని రోజుల పాటుగా సేవలు చేసినా కూడా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయిందన్నటువంటి ఒక ఆవేదనతోనే ఆయన పార్టీని వీడారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఈ స్థాయిలో గుర్తించే అవకాశం ఉందా? రాష్ట్ర స్థాయిలో ఆయనని సేవలు వినియోగించుకోబోతున్నారా? ఖచ్చితంగా దాదాపు 43 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి జీవన్ రెడ్డి లాంటి నాయకులు తమ పార్టీకి వస్తే ఖచ్చితంగా ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే సుపరిచితులైనటువంటి వ్యక్తిగా మనకు తెలుసు. జీవన్ రెడ్డి యొక్క సేవలు మనకు అవసరం అంటూ గతంలో కేకే నిర్వహించినటువంటి పదవి, సెక్రటరీ జనరల్ లాంటి పదవి ఇద్దాము, సరైన ప్రాధాన్యత ఇద్దాము అనేటువంటి కోణంలో చర్చ జరిగింది. మీకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాము, స్వేచ్ఛ ఇస్తాము. ముందు నుంచి ఒకటే చెప్తున్నారు జీవన్ రెడ్డి, నాకు రాజకీయాల్లో
నేను జీవిగా ఉండాల్సిందే, నా యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అని ఆయన పాయింట్అవుట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మీ స్వేచ్ఛకు, మీ ఆత్మ గౌరవానికి ఎట్టి పరిస్థితుల్లో భంగం కలగదు, మీకు సరి అయినటువంటి ప్రాధాన్యత ఇస్తామంటూ ముందుకు రావడం జరిగింది. ఈ క్రమంలోని ఇదొక అంశాన్ని మనం పక్కన పెడితే, రాబోయే కాలంలో జగిత్యాలలో మరి వారి కుటుంబ సభ్యుల నుంచి ఎవరికైనా, ముఖ్యంగా చరిస్మారెడ్డి పేరు వినబడుతుంది. మనోజ్ చిన్న కోడలు, జీవన్ రెడ్డి చిన్న కోడలికి ఎమ్మెల్యే పదవి టికెట్లు ఇచ్చేటువంటి దానికి నిర్ణయం తీసుకున్నట్టుగా, అలాగే 2027లో 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి, రవీందర్, అలాగే మరొక వ్యక్తికి సంబంధించి. దీనిలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీనిలో మొత్తం మీద జీవన్ రెడ్డి లాంటి నాయకుని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోవద్దు, ఈయన మనకి అసెట్ గా మారే అవకాశం ఉంది. మరొక అంశం ఏంటంటే, ఆయన హౌస్ లో, శాసనసభలో, శాసన మండలిలో ఉన్న, బయట ఉన్న ప్రభుత్వ విధానాలని ఎండగట్టడానికి చక్కగా మనకి ఉపయుక్తంగా ఉంటారనేటువంటి ఆలోచన సైతం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఎందుకంటే రాజీనామా చేసిన 2 రోజుల్లోనే ఆయన మీడియా సమావేశం అరేంజ్ చేసి రేవంత్ సర్కార్ పోవాలి, మార్పు రావాలి అంటూ బహిరంగంగానే కుండబద్దలు కొట్టే విధంగా విమర్శలు చేయడం జరిగింది. దీన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఆల్ ఆస్పెక్ట్స్, అన్ని రకాలుగా జీవన్ రెడ్డి లాంటి నాయకులు మనకు ఉపయుక్తంగా ఉంటారు. ఖచ్చితంగా వారికి ప్రాధాన్యత ఇస్తాము. కేసీఆర్ లాంటి నాయకులకి సమకాలీనమైనటువంటి వ్యక్తి, సమూర్జి అయినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తారు. ఆయన యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేది కూడా ఈ రోజు 2:30కి మధ్యాహ్నం మాట్లాడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మోస్ట్లీ పార్టీలో ఈ నెల 13న చేస్తారా, 27న చేస్తారా అనేదే ఒక కీలకమైనటువంటి అంశం. థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో మొత్తంగా రోజు జగిత్యాలకు వెళ్తున్నారు కేటీఆర్. మాజీ మంత్రి జీవన్ రెడ్డితో భేటీ అవుతారు, ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తారు. సో ఆ తర్వాత జీవన్ రెడ్డి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని కూడా పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంది. ఈరోజు కేటీఆర్తో పాటుగా గంగుల కమలాకర్ అండ్ కొప్పుల ఈశ్వర్ ముగ్గురు కూడా జీవన్ రెడ్డి కలుస్తారు. జీవన్ రెడ్డి కలిసిన తర్వాత వారి మధ్య కొంచెంసేపాటుగా భేటీ జరగబోతోంది, కీలకమైన సమావేశం జరగబోతున్న సమావేశం తర్వాత జీవన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు చూడాలి. సో అటు బీజేపీ కూడా ఆహ్వానిస్తోంది, బీఆర్ఎస్ కూడా ఆహ్వానిస్తోంది. సో మరి జీవన్ రెడ్డి అడుగులు దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ వైపుగా పడే అవకాశం ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ జీవన్ రెడ్డి సేవల్ని ఎలా వినియోగించుకుంటుందో, అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా వినియోగించుకుంటుందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో కూడా మీరు ఎలా చూస్తారు? లేదు రేవంత్ పోవాలి, మార్పు రావాలి అని చెప్పి నినాదం ఎత్తుకున్నటువంటి జీవన్ రెడ్డి వాయిస్ని మీరు సపోర్ట్ చేస్తారు? జగిత్యాల జిల్లా రాజకీయాల్లో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారు కేటీఆర్. బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డిని ఆహ్వానించబోతున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్తో పాటుగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళనున్నటువంటి బీఆర్ఎస్ నేతలకు సంబంధించి గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ వీళ్ళందరూ కూడా జీవన్ రెడ్డితో పాటుగా, కేటీఆర్తో పాటుగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్తారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకి కేటీఆర్ జీవన్ రెడ్డి కీలక భేటీ ఉండబోతోంది. ఇప్పటికే జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు కేటీఆర్. బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తోంది జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డికి బీజేపీ నుంచి కూడా ఆహ్వానం అందింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్లోకి రావడంతో పార్టీలో ఆయనకి ప్రాధాన్యత